యుద్ధ ప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్రం ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. అందులో భాగంగా పలు కఠిన నిర్ణయాలు సైతం తీసుకుంటుంది. బంగారం దిగుమతులపై సుంకం పెంచిన కేంద్రం వెండి దిగుమతులను పూర్తిగా నిషేధించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖిలో చూద్దాం. యుద్ధము పలు రంగాలపై ప్రభావం చూపిస్తుంది. యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి పైన చాలా ఆంక్షలు ఉండడం వల్ల అక్కడి నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై చాలా భారం పడుతుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇది మన దేశం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అయితే కేంద్రం కూడా ఈ యుద్ధం వల్ల తలెత్తుతున్న ఆర్థిక సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా పలు నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా చెల్లించాల్సిన దిగుమతులపైన చాలా ఆంక్షలు విధించింది. అందులో బంగారం, వెండికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయదని చెప్పి ఇదివరకే మోదీ ప్రకటించారు. అందులో భాగంగా దిగుమతి సుంకాన్ని కూడా పెంచారు. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకున్నాం. నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోడీ దాదాపు ఒక 10 రోజుల క్రితం ప్రకటించారు బంగారం దిగుమతులపైన మనం సర్దుబాటు చేసుకోవాలి, కొంచెం కఠినంగా ఉండాలని, కొనడం కొంచెం ఆపేయండి, ట్యాక్స్ కూడా కొంచెం. అవును, దానికి సంబంధించిన వివరాలు. సో ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ ఎందుకు చేశారనేది మోర్ ఇంపార్టెంట్. మనం చూసుకుంటే బంగారం ఆల్రెడీ మనకు అందరికీ ఇష్టం. అందుకే ఆర్బీఐ దగ్గర ఉన్నది ఓన్లీ 880 టన్నుల బంగారం మాత్రమే. బట్ మన ఇండియన్ గృహిణుల దగ్గర కానీ మన ఇళ్లలో ఉన్న బంగారం 25,000 టన్నులు, అంటే 27x రిజర్వ్ బ్యాంక్ కన్నా ఎక్కువగా ఇళ్లలో ఉంది. సో ఇంత బంగారం పెట్టుకొని మళ్ళీ ప్రతి నెల కూడా మనం దగ్గర ఎంత కాదన్నా 40 నుంచి 45 టన్నులు లాస్ట్ ఇయర్ ప్రతి నెల ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. అదనేది ఈ సంవత్సరం చూసుకుంటే ఆల్రెడీ మొదటి 2 జనవరి ఫిబ్రవరిలో ఇంకా పెరిగి దగ్గర 60 టన్నుల వరకు అయింది. సో మన ఇంపోర్ట్ బిల్లు లాస్ట్ ఇయర్ దగ్గర $60 బిలియన్ ఈ 2025లో ఓన్లీ బంగారమే ఇంపోర్ట్ చేసుకున్నాం. $60 బిలియన్ అంటే 5,40,000 కోట్లు. అంత అమౌంట్ ఓన్లీ మనం బంగారం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది ఎందుకంటే బంగారం వల్ల ప్రొడక్టివ్ యాసెట్ కాదు. అదే మనం క్రూడ్ ఆయిల్ దానికి 10 రెట్లు చేసుకోవచ్చు. బట్ క్రూడ్ ఆయిల్ వల్ల ఎకానమీ రన్ అవుతుంది, అన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతాయి. బట్ బంగారం ఇంపోర్ట్ ఏంటంటే మన డబ్బులు ఓన్లీ మనం డాలర్ల రూపంలో డాలర్లని అక్కడ పెట్టేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం, కానీ అది ఒక రకంగా నిరర్ధకమైన యాసెట్ లాగా ఉండిపోయింది. సో దానివల్ల ప్రభుత్వానికి ఏంటంటే ఇబ్బందులు. ఆల్రెడీ రూపాయి పతనం అవుతోంది, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దాని మీద నుంచి ఇది బంగారం ఇంపోర్ట్స్ కూడా ప్రతి నెల పెరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, అటు రూపీకి ఇబ్బంది అవుతుంది, US డాలర్లు మన రిజర్వ్స్ పడిపోతూ ఉన్నాయి. అందుకోసమే ఇంతకుముందు ఒక 2 years 3 years వరకు 15% ఉండింది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన. దాన్ని 6% తగ్గించారు. కానీ 6% తగ్గించాక మనం కొనడం కొంచెం తక్కువ చేస్తాం అనుకున్నాం, కానీ ఇంకా పెరిగిపోయింది. అందుకే ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక 9% అడిషనల్గా చేసి ఇప్పుడు 15% బంగారం పైన ఇంపోర్ట్ డ్యూటీ వేశారు. సిల్వర్ పైన కూడా ఉంది. సో సిల్వర్ కూడా ఏం తక్కువ కాదు. మనం సిల్వర్ వాల్యూ తక్కువ అనుకుంటాం. లాస్ట్ ఇయర్ మనం $10 బిలియన్, అంటే దగ్గర 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ సిల్వర్ మనము లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే సార్, సిల్వర్ వల్ల అంటే సిల్వర్ దిగుమతులను పూర్తిగా నిషేధించినట్టు కూడా దీనికి సంబంధించి ప్రకటనలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే సిల్వర్ పూర్తిగా నిషేధించలేదు. సిల్వర్ని ఇంతకుముందు ఓపెన్ కేటగిరీ ఉండింది, దాన్ని రిస్ట్రిక్టెడ్ కేటగిరీ అని చేశారు. రిస్ట్రిక్టెడ్ కేటగిరీ ఏంటంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఓన్లీ స్పెక్యులేషన్ కోసం జ్యువెలర్స్ ప్రైవేట్గా చాలా కొంటున్నారనమాట, అవసరం లేకుండా కూడా, అలాంటి వాటిని కొంచెం అంటే అంటే కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఆపడానికి మాత్రమే ఈ రిస్ట్రిక్టెడ్ లైసెన్స్ అని తీసుకొచ్చారు. ఎవరైతే లైసెన్స్డ్ సిల్వర్ ఇంపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏమొస్తుందంటే మనం సిల్వర్ వచ్చేసి ఇండస్ట్రియల్ మెటల్, అటు ఈవీస్ కానీ, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, సెమీకండక్టర్ యూనిట్స్ కానీ చాలా వాటికి కూడా అవసరం. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా SEZలు, ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే సిల్వర్ టన్నుల కొద్ది అవసరం వస్తుంది, వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తూ ఉంది. ఫిజికల్ సిల్వర్ అనేది కొంచెం అవైలబిలిటీ తగ్గుతుంది, ప్రైస్ డిఫరెన్సెస్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్కి మనకు ఆల్రెడీ కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సేషన్ వల్ల ఇప్పుడు అడిషనల్ ట్యాక్సేషన్ ప్లస్ ఈ డిమాండ్ సప్లై స్క్వీజ్ ఏది ఉందో దానివల్ల అటు వేరే కంట్రీలో ఉన్న మార్కెట్స్కి మన దగ్గర ఉన్న సిల్వర్కి కానీ బంగారానికి కానీ ప్రైస్ డిఫరెన్స్ కొంచెం పెరగచ్చు. దాంతోపాటు కొంచెం బ్లాక్ మార్కెటింగ్ కూడా పెరగచ్చు. సో అదర్వైజ్
ఈ సప్లై ఇష్యూ వల్ల మాత్రం సిల్వర్లో కొంచెం ఎక్కువగా ఇబ్బంది రావచ్చు, స్పెక్యులేషన్ ఎక్కువగా పెరగచ్చు. బట్ స్పెక్యులేషన్కి గురి కావద్దు అనేది మాత్రం చాలా చూసాము. 4 లక్షల అదే ఇప్పటికే బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అవును, వెండి అయితే ఏకంగా అంటే ఒక సంవత్సరం వ్యవధిలో 2 నుంచి 3 రెట్ల వరకు కూడా పెరిగినట్టుంది. 2025 జనవరిలో దాదాపు 1 లక్ష లోపు ఉన్నది, అంటే 90,000 అంతా ఉన్నది. ఇప్పుడు 2,70,000 అంటే 3 రెట్ల పైగా పెరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది, లాస్ట్ ఫ్యూ డేస్లో ఇంకా పెరిగింది. సో కాకపోతే ఏంటంటే మనం చూసాము లాస్ట్ టైం కూడా 2 లక్షలు 3 లక్షల మంది చాలా కొన్నారు. అది 4 లక్షల వరకు వెళ్ళింది, బట్ ఫ్యూ డేస్ వెళ్ళింది, జనవరి 31, జనవరి 29 ఈ సంవత్సరము. బట్ తర్వాత మళ్ళీ 2,50,000 కూడా పడిపోయింది. సో ఎవరైతే అనుభవం లేదు, ఎవరికైతే మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనుభవం లేదు, వాళ్ళు స్పెక్యులేషన్ కోసం మాత్రం తీసుకోకండి. లాంగ్ టర్మ్ మాత్రం తీసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కూడా డిమాండ్ ఇలాగే ఉండొచ్చు, ధరలు పెరగచ్చు. మీకు మీ నెక్స్ట్ జనరేషన్ పెళ్ళిళ్ళ కోసం కానీ, పిల్లల కోసం కానీ, ఫ్యామిలీ అవసరాల కోసం సిల్వర్ కొనాలన్నా, బంగారం కొనాలన్నా కొనుక్కోండి. కానీ నేను ఇవాళ కొనేసి ఒక 6 నెలల్లో చాలా పెరుగుతుందని, రేటు పెరుగుతుంది, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ సైకిల్లో చూసాము, అందరూ పర్సనల్ లోన్లు తీసుకున్నారు అండ్ ఎగ్జిస్టింగ్ బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఆర్ ఎన్బిఎఫ్సిలో తాకట్టు పెట్టి వాటి నుంచి వచ్చే డబ్బులతో మళ్ళీ తీసుకెళ్లి బంగారంలో పెట్టారు. ఈ సైకిల్ చేయడం వల్ల కొద్దిమంది మాత్రమే, 10లో ఒక్కరు మాత్రమే లాభం పొందారు. మిగిలిన 9 మంది కూడా ఇబ్బందుల్లో అనవసరంగా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. సార్ ఇప్పుడు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 7 లక్షల కోట్ల విలువ చేసే బంగారం కూడా దిగుమతి చేసుకున్నామని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఎందుకు సార్ ఇంతలా దిగుమతి చేసుకోవడానికి కారణాలు ఏంటి? అంటే మామూలుగా బంగారం మన చోట దొరకదు, బంగారం ఎక్కడ గనులు ఉంటాయి, దానికి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, రా మెటీరియల్ తీసుకుంటారు, ఏంటి సార్ దానికి సంబంధించిన విధానం ఏంటి? ఒకటి ఏంటంటే మన దగ్గర బంగారం గనులు ఏవైతే ఉన్నాయో చాలా కొంచెం ఉంది. మనకు ఓన్లీ 5 నుంచి 8% మన యొక్క రిక్వైర్మెంట్ మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు 1-2 కొత్తవి, ఎందుకంటే ప్రైస్ మన దగ్గర ఇంతకుముందు ఉన్నా కానీ వాటి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి రిఫైన్ చేసి మార్కెట్లో అమ్మే టయానికి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా పడేది, అంటే ఇట్స్ నాట్ అఫోర్డబుల్. బట్ ఇప్పుడున్న ధరల వల్ల పాత గనులు ఏవైతే ఉన్నాయో మూసేశారు. ఒరిస్సాలో కానివ్వండి, ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా కొత్తగా గనులు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ వర్కౌట్ అవుతుంది. ఇది కొత్తగా ఇప్పుడు మన పాత మూసిపోయిన గనులు కూడా తవ్వేసి అక్కడ నుంచి కూడా తీసుకొని రిఫైన్ చేయడానికి అనమాట. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత మన ఈ 5 to 8% అనేది 14-15% వరకు పెరగచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద మన గోల్డ్ అయితే రిక్వైర్మెంట్ ఉందో అది పక్కా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. బంగారంకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఏంటి? ఈక్విటీ మార్కెట్స్. లాస్ట్ 20-22 నెలల నుంచి ఆగస్ట్ 2024 నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ రిటర్న్స్ తీసుకుంటే నెగిటివ్లో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ తీసుకుంటే నెగిటివ్లో ఉన్నాయి. సో ఎందుకంటే మన కేసులో నియర్లీ 80 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్లో మనం సేవ్ చేస్తాం, అట్లాగే డైరెక్ట్ ఈక్విటీల్లో ఇంకొక 150,000 కోట్ల వరకు సేవ్ చేస్తాం. సో ఇంత అమౌంట్ పైన ఎటువంటి రిటర్న్స్ రాలేదు. బట్ సేమ్ టైంలో బంగారము నియర్లీ 150%, సిల్వరు 200% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. సో ఏమైంది, అటు ఆల్టర్నేట్గా అటు ఈక్విటీ పనిచేయకపోయేసరికి అందరూ మెటల్స్ వైపు వచ్చి మనం ఎక్కువగా స్పెక్యులేషన్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ETF రూపంలో కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ డైరెక్ట్గా ఫిజికల్గా కూడా కొనుక్కొని పెడుతున్నారు. ఇది ఇంతకుముందు అక్కడ రిటర్న్స్ వచ్చి ఉంటే దీనికి తక్కువగా ఉండేది. సార్ సాధారణంగా డాలర్ బలహీనపడ్డప్పుడు కూడా కేంద్ర బ్యాంకులన్నీ కూడా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్కువగా బంగారు కొనుగోలు చేసాయి. ఆ సందర్భంలో కూడా విపరీతంగా బంగారు టన్నుల కొద్దీ కొనుగోలు, మన RBI కూడా కొనుగోలు చేశాయి. ఎందుకు సార్ అలాంటి పరిస్థితులు ఎందుకు కేంద్ర బ్యాంకులు ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాయి? యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ప్రపంచంలో ఉన్నాయి. ఏంటంటే ఈ ట్రంప్ వచ్చాక అమెరికన్ డాలర్ని నమ్మే పరిస్థితి పోయింది. మనం చూసాము మల్టిపుల్ యుద్ధాలు వచ్చినప్పుడు ఏంటంటే అమెరికా నచ్చితే US డాలర్ రిజర్వ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తూ ఉంది. అంటే మన సొంత డబ్బుల్ని మనము వాడుకోవడానికి, ఇప్పుడు సపోజ్ మనం రేపు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు అనుకోండి, మన డబ్బులు లండన్లోనే ఉన్నాయో లేకపోతే అమెరికన్ బ్యాంకుల్లో ఉంటే భారత ప్రభుత్వం డబ్బులు, వాటిని బ్లాక్ చేస్తే మన అవసరానికి ఉపయోగపడని డాలర్లు ఎలా ఇబ్బంది అవుతుందో రష్యా అలాగే ఇబ్బంది పడింది. నియర్లీ $200 బిలియన్ రష్యా యాసెట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. సో దానివల్ల రష్యన్ ఎకానమీ దెబ్బతింది. యుద్ధానికి ప్రిపేర్ అయ్యి అటు ఉక్రెయిన్ యుద్ధం ఇంకా నడుస్తూ ఉంది, ఎందుకంటే డిసిసివ్గా డబ్బులు లేకపోవడం వల్ల. ఇలాంటి పరిస్థితి మా దేశానికి కూడా రేపేమైనా మాకు ఇబ్బంది వచ్చినప్పుడు మనకు అమెరికా మన డబ్బుల్ని బ్లాక్ చేస్తే ఎలా? అందుకే US డాలర్ల బదులు బంగారం కానీ
వేరే యాసెట్స్, వేరే కరెన్సీ డైవర్సిఫై చేసుకోవడం. మనకు చూసుకుంటే దగ్గర దగ్గర $700 బిలియన్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. అందులో ఇంతకుముందు గోల్డ్ది ఓన్లీ 12 నుంచి 13% మాత్రమే మన గోల్డ్ రిజర్వ్స్ ఉండే. వాటిని ఏం చేసింది ఆర్బీఐ, ఇలా కాదని ఇప్పుడు 18 నుంచి 20% తీసుకెళ్ళింది. అట్లా మనం ఒక్కరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు పోలాండ్ తీసుకున్న, చాలా కంట్రీస్, రష్యా తీసుకున్న, ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయో డాలర్ నుంచి కొంచెం డైవర్సిఫై చేస్తూ బంగారం వైపు మళ్ళిస్తే ఏంటంటే రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ బంగారం ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని, అది కూడా చూసాం. ఈ యుద్ధం తర్వాత కొన్ని దేశాలకి లిక్విడిటీ సమస్య వచ్చినప్పుడు అటు రష్యా, టర్కీ, ఈవెన్ యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు కూడా, ఎందుకంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల వాళ్ళ రెగ్యులర్ అవసరాల కోసం వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మితే కొన్ని రోజులు చూసాం. యుద్ధం స్టార్ట్ అయ్యాక ఒక 4-5% బంగారం పడిపోయింది. రీజన్ ఏంటంటే టన్నుల కొద్ది బంగారం ఓపెన్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్స్ అమ్మాయి. బట్ ఒకసారి యుద్ధం ఆగిపోతే మాత్రం మళ్ళీ మన ఆర్బీఐ, ప్రపంచవ్యాప్తంగా అన్ని రిజర్వ్ బ్యాంక్స్ కూడా బంగారాన్ని మళ్ళీ ఎక్కువగా కొనే అవకాశం ఉంది. సార్, అత్యధికంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎవరి దగ్గర ఎక్కువగా బంగారు నిల్వలు ఉన్నాయి సార్? ఏ దేశం వద్ద ఎక్కువగా బంగారు నిల్వలు ఉన్నాయి? మన దేశం పరిస్థితి ఏంది? మన ఆర్బీఐ దగ్గర ఎంత బంగారు నిల్వలు ఉన్నాయి? గృహిణులతో మీరు ఎందాక అన్నారు, దాదాపు గృహిణులతో పోలిస్తే అంటే ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువగా కూడా 26 అంత ఎక్కువగా ఉందంటున్నారు. అది అంటే మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అది కూడా కన్జంప్షన్లోకి తెస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఒకటి ఇంట్లో పెడితే అంటే ధర పెరుగుతుంది, నా వద్ద ఉన్న బంగారం, నా బంగారం ధర పెరుగుతుంది, కానీ సర్క్యులేషన్లోకి రావట్లేదు. జస్ట్ అదే విధంగా ఉంటుంది. దీనికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? సో ఒకటి, మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఫస్ట్ అమెరికా దగ్గర ఎక్కువగా మ్యాక్సిమం రిజర్వ్స్ ఉన్నాయి. సెకండ్ రష్యా, తర్వాత థర్డ్ మనము, తర్వాత చైనా, జర్మనీ, అన్ని వాటిల్లో ఉన్నాయి. సో మన దగ్గర ఉన్నది కూడా తీసుకుంటే మేము చెప్పినట్టు ఓన్లీ 860 టన్నులు మాత్రమే ఆర్బీఐ దగ్గర ఉంది. అందులో కూడా 630 టన్నులు మాత్రం ఇండియాలో ఉంది. ఇండియాలో 2-3 చోట్ల, నాగపూర్లో కానీ 3-4 చోట్ల స్టోరేజ్ ఉందో, అక్కడ నాగపూర్లో కొన్ని చోట్ల మాత్రమే మనం స్టోరేజ్ చేశాము. మిగిలినది మాత్రం లండన్లోని BISలో కానీ వేరే చోట మన ఆర్బీఐ రిజర్వ్ చేసి పెట్టింది. సో అలాంటప్పుడు ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం కూడా చాలా మటుకు బయట నుంచి తీసుకొచ్చేసాము. ఇండియన్ బంగారం నిల్వలు ఆర్బీఐ తీసుకొచ్చింది. ఎందుకంటే సేమ్ నేను చెప్పినట్టు అమెరికా ఎప్పుడు లాగేసుకుంటుందో తెలియదు, ఎప్పుడు ఫ్రీజ్ చేస్తుందో తెలియదు, అందుకే మన అన్సర్టనిటీ పోవాలంటే మన బంగారం, మన యాసెట్స్ మన దగ్గరే ఉండాలి. అదే జరుగుతూ ఉంది. అట్లీస్ట్ ఇంపోర్ట్స్ ఆగిపోతే మాత్రం మనకి ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంపోర్ట్స్ తక్కువ చేసే అవకాశాన్ని మాత్రమే చేస్తారు. కానీ ఇట్లా ఉన్న సర్క్యులేషన్లోకి మళ్ళీ స్టోరేజ్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని మళ్ళీ వాడడం మాత్రం చేయరండి. సార్, ప్రస్తుతము బంగారం పైన సుంకం పెంచారు, అంతేకాకుండా వెండి పైన బాగా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడి ఎంతో మంది ఉంటారు కదా సార్, అంటే దాదాపు కోట్ల మంది. ఎందుకంటే గోల్డ్ స్మిత్ కానీ లేదంటే దానికి సంబంధించిన వ్యాపారం నిర్వహించే వాళ్ళు కానీ, ఎందుకంటే కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, ఆ విధంగా ఎంతో ఉంటుంది. దానికి సంబంధించిన ఆ రంగం ఏ విధంగా ఒకవేళ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? ప్రత్యామ్నాయం ఏం ఆలోచిస్తారు? మల్టిపుల్ రంగాలు ఉన్నాయి. ఒకటి బులియన్ ట్రేడర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతారు, బంగారం వర్తకులు వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, దాంతోపాటు బంగారం కార్మికులు చూసుకుంటే అక్రాస్ దగ్గర ఒక 1 కోటి మంది ఇండియా మొత్తం ఈ ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కొంచెం పని తగ్గే అవకాశం ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇది ఇంపోర్ట్ బదులు ఇప్పుడున్న బంగారాన్ని రీసైకిల్ చేయడం, ఎవరైతే బ్యాంకుల్లో పెట్టుకున్నారో ఒట్టి బంగారం రూపాయలు పెట్టుకున్నారో వాళ్ళు రేటు పెరిగితే ఓపెన్ మార్కెట్లో అమ్మితే ఏంటంటే అట్లీస్ట్ US డాలర్ కన్జంప్షన్ కాదు, లోకల్ సర్క్యులర్ ఎకానమీ పెరుగుతుంది, డిమాండ్ కొంచెం తగ్గొచ్చు. ఏంటంటే కాకపోతే ఒకటి ఇబ్బంది అయ్యేది మాత్రం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. మనం ఇండియా డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీకి ఎక్స్పోర్ట్స్ చాలా పెద్ద అమౌంట్ ఉంటాయి. వాటి ఇండస్ట్రీస్కి మాత్రం కొంచెం ఇబ్బంది రావచ్చు. అండ్ అదర్వైజ్ ఇదంతా కూడా టెంపరీ. మనం ఇవంతా గోల్డ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం 3 నుంచి 6 నెలల వరకు ఉంచి ఒకసారి కొంచెం పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ $60 నుంచి $70 మధ్యలో వస్తే స్లోగా అన్నీ తగ్గిస్తుంది. ఎందుకంటే మన ఎకానమీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది సైజ్. సో మనము ఎక్కువ రోజులు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓపెన్ మార్కెట్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఈ టెంపరీగా యుద్ధం అన్సర్టెనిటీ మనం అనుకున్నాం ఏంటంటే 15 రోజుల నుంచి 1 మంత్లో ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే ఇరాన్ని తక్కువ అంచనా వేశారు. ఇరాన్ యుద్ధాన్ని 2 నెలల వరకు లాగింది. సో ఇప్పుడు యుద్ధం ఇంకొక 1 మంత్ వరకు కంటిన్యూ అవకాశం ఉంది, 1.5 మంత్ వరకు. అందుకోసమే ఈ సన్నద్ధం మనం సన్నద్ధం అవడానికి మాత్రమే ప్రభుత్వం తీసుకున్న చర్యలు తప్పించి ఇది లాంగ్ టర్మ్ ఇబ్బందులు మాత్రం ఎటువంటి లేవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.
ప్రస్తుతం యుద్ధము అమెరికా అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అన్ని దేశాలు కూడా, కేవలం భారతే కాకుండా ఇతర ప్రపంచ దేశాలు కూడా చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందులో భాగంగానే ముందస్తు జాగ్రత్తగా కేంద్రం దిగుమతికి సంబంధించి విదేశీ మార్గదర్శనం చెల్లింపులో జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి కూడా డాక్టర్ అనిల్ చెప్తున్నారు. ఈ యుద్ధం పరిస్థితి సర్దుమణిగితే అన్ని యథావిధిగా సర్దుబాటు అయితే బంగారం, వెండి విషయంలోనూ కూడా అదే చోటు చేసుకుంటుందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.